స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ ఇష్యూ రావడంతో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. దీంతో 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్లోని విమానం ఉంది. అటు 2 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ ఇష్యూ రావడంతో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. దీంతో 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్లోనే విమానం ఉంది. అటు 2 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో విమాన ప్రయాణికులందరూ కూడా తమ లగేజ్లతో అక్కడ ఎదురు చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎంతటికీ క్లారిటీ రాకపోవడంతో 2 గంటల నుంచి కూడా కొంత టెక్నికల్ సమస్యతో అక్కడే విమానాశ్రయంలో ఉండడంతో ప్రయాణికుల్లో అయితే తీవ్ర అసంతృప్తి కనిపిస్తూ ఉంది.